వాక్యం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చిన్న మాట ప్రార్థన చేసి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. లేఖనాన్ని విరవండి ప్రభువా. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరికి అవసరమైన, నాకు మాకు చేరి వచ్చిన ప్రజలకు అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటలు బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి, నీ అనాది సంకల్పంలో దేవా నీవు నాకు అనుగ్రహించిన లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను, ధారాళమైన నీ ఆత్మ నడిపింపును, వాక్శక్తిని అనుగ్రహించు. నీవే నీ ప్రజలతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ దేవా నీ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఇక అవి ఏవైనా అడ్డుపడుతున్నట్లయితే యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, కలువరి సిలువలో మా కొరకే చిందించిన నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి బంధిస్తూ నిత్య నరకంలోకి వాటి ప్రభావాన్ని విసిరి కొడుతున్నాం. అక్కడ ఇప్పుడు అవి వేస్తున్నాం, లయమైపోనుగా. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్కరు చుట్టూరు అయ్యా, ఈ సమాజం గృహం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనవే నీ చేతిని దాచిపెట్టు. నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింపచేసి ఈ ప్రాంతాన్ని, స్థలాన్ని సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు అండి నీలోంచి ప్రభు నలుదిక్కులు ప్రభులలో చేసి అగ్ని స్తంభంగా మాతో నిలబడండి, మాతో ఉండండి, మాతో మాట్లాడండి. యా నీవే తోడు నడిపించు. నీ దేవదూతలు అగ్ని వంటి రథంలో సైన్యం చుట్టూ కావలు ఉంచు. నీవే అగ్ని ప్రాకారమే ఉండు, మాతో ఉండు ప్రభు, మాతో మాట్లాడండి. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడ్డ, నీ మీద ఆనుకున్నా నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించి నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మజ్ఞలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణత నా నెత్తిమింకను గొప్పగా ఉంచు. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. మా ముందున్న సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీవే నాతో మాతో దేవా మాట్లాడమని, నువ్వు మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు, మా మనస్సును కేంద్రీకరించమని. అయ్యా ఇదిగో తండ్రి, నీ వాక్యం మీద దృష్టి పెట్టేలాగా మా హృదయాలు, మనస్సులు ఉండేలాగా ఆశీర్వదించు. మా చెవులు ఉండేలాగా ఆశీర్వదించు. విసుగు, నిద్రమంపు, అలసత్వం, పనిచేసిన దాన్ని బట్టి ఒళ్ళు అలసిపోయి దేవా సుఖాపేక్ష అనేది యేసునామములో తొలగిపోవునుగాక. వాటిని బంధిస్తున్నాము. మెలకు, చురుకును, ఆధ్యాత్మిక మెలకు యేసునామములో రిలీజ్ చేస్తున్నాం. బలమైన నీ సన్నిధి ప్రభావం ఇదిగో మా మధ్యలో యేసునామములో ఇప్పుడు మా దగ్గర ఉండునుగాక. కనుక సహాయం చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలు సమస్తాన్ని అప్పచెప్పి నిన్ను మాయింపరుచుకుంటూ నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. చదువుకున్న లేఖన భాగంలో అది పస్కా పండుగ. యేసు ప్రభు వారి జీవితంలో, అంటే ఈ భూమి మీద బ్రతికిన కాలంలో చివరిగా పస్కా పండుగ అది. ఆ పస్కా పండుగ అప్పుడు అది సమీపిస్తూ ఉన్నప్పుడే ప్రభువారి జీవితంలో ఏం జరగబోతుందో అవన్నీ క్షుణ్ణంగా శిష్యులకి, తన వెంబడిస్తున్న ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఎవరికి? శిష్యులకి, తన వెంబడిస్తున్న ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఏంటే చెప్తుందంటే, యెరూషలేము పట్టణానికి నేను వెళుతున్నాను, అక్కడ మనుషులకు నేను అప్పజెప్పబడతాను, అయితే వాళ్ళు నన్ను హింసిస్తారు, కొడతారు, ఉమ్మేస్తారు,
అవమానకరంగా ప్రవర్తిస్తారు. చివరికి నన్ను సిలువకు అప్పచెబుతారు. సిలువకు అప్పచెప్పిన తర్వాత మరణిస్తాను, 3వ దినాన తిరిగి లెగుస్తాను. ఎవరి కోసమే అంటే జన్మచ కర్మచ పాపాల చేత మోపబడి అవి మోస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూమి అంతమయ్యే సమయం వరకు ఉన్న ప్రపంచము, ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం చిందించడానికి సిద్ధపడి ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు. దాన్ని ఆశ్రయించడం వల్ల మనకు విముక్తి వస్తుంది, విమోచన కలుగుతుంది. ఎందుకంటే తాత ముత్తాతలు చేసిన పాపాలు, మన నాయన చేసిన పాపాలు క్రీస్తు రక్తంలో కడిగి వేసుకోకపోతే 3 లేదా 4 తరాల మీద మోపబడతాయి అని చెప్పని ఉంది. ఏమోనండి, పోయినోడు ఏమన్నా పుణ్యకార్యాలు చేశాడు, చెడు కార్యాలు చేశాడో నేనేమైనా చూశానా అని అనుకోవచ్చు. మనం ఎవరూ చూడలేదు కదా. అభం శుభం తెలియని మా మీద ఆ పాపాలు మోపటం ఏంటంటే ఆ తండ్రి కడుపునే కదా నువ్వు పుట్టింది, ఆ తండ్రి కడుపునే కదా నువ్వు పుట్టింది. అంటే జన్మత తనలో ఉన్న లక్షణాలన్నీ నీలో కూడా ఉన్నాయి. తన ద్వారా ఆ రక్తం నీలో ప్రవహిస్తుంది కాబట్టి ఆ లక్షణాలు నీలో కూడా ఉన్నాయి. అంటే పాప బీజం అనేది పుట్టుకలోనే ఉంది. దాన్ని ప్రభువారు ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా దాన్ని చిన్నగా 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 కడిగివేసి కొట్టివేసి చివరికి ఆయన కోరుకున్నటువంటి మెత్తటి మాంసం వంటి ప్రేమతో నింపబడిన హృదయాన్ని నీలో అమర్చాలనే ప్రభు యొక్క శిలువ త్యాగానికి అసలు నిర్వచనం ఏంది? ఆ శిలువ రక్తమును, ఆ శిలువలో ఆయన నలగొట్టబడిన ఆ శరీరాన్ని నువ్వు తీసుకోవాలంటే ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకుండా మనం ఎంత భక్తి సాధన చేసినా అది కొంత మటుకే మెరుగవుతుంది. కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు దేవదూత వచ్చి చెబుతున్న మాట ఏంది? కొర్నేలే, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. నీ ధర్మకార్యాలు, దాన ధర్మాలన్నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో చేర్చబడ్డాయి. అయితే నీకు ఇంకొకటి కొదువై ఉంది. పలానా చోట పేతురును మారు పేరు గల సీమోను ఉన్నాడు. సీమోను చర్మకారుడైన వాని ఇంటిలో మారు పేరు అన్నమాట పేతురు. అయితే మారు పేరు సీమోన్ అనే ఒకడు ఉన్నాడు. అతగాడిని పిలిపించుకో, మిగతా సంగతులన్నీ అర్థమవుతాయి అన్నాడు. తర్వాత దేవుని కృపను బట్టి పేతురు రావటం, దేవుని మాటలు ప్రకటించటం, పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరింపబడటం, ఆ పిదప దేవుని కృపలో వారందరూ బాప్తిసం పొందారు. బాప్తిసం పొందకుండా మనం చేసే ప్రతిదీ జ్ఞాపకార్థంగా అట్లా ఉంటాయి. బాప్తిసం పొందామనుకో, అప్పుడు రిజిస్టర్లో మన పేర్లు చేర్చబడుతుంది. మనకి అందరికీ నేను బాగా పరీక్షించగా నాకు తెలిసిన ఫలితార్థము, మనమందరం అనుకునేది ఏంటంటే బాప్తిసం పొందాలంటే ఇంకా చాలా నిష్టగా ఉండాలా, అక్కడ అది ఇది చేయకూడదు, అంటూ ఉంటారు అని చెప్పని మనం అంటూ ఉంటాం. నేను ఒకటి చెప్పనా, బాప్తిసం పొందకుండా ఆ పనులు కాడ అయ్యో ఆటంకాలు నేను చెప్పని మనం సర్ది పెట్టుకుంటా ముందుకెళ్తే ఒకానొక టైంలో ఒకవేళ ప్రభు పిలిస్తే బాప్తిస్మం లేకుండానే ఇంతకాలము దేవుని సన్నిధిలో నడిచి కూడా నిత్యత్వం కోల్పోవాల్సి వస్తుంది. నిత్యత్వం అనేది కోల్పోవాల్సి వస్తుంది. అది కోల్పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. ఇంచాది మనం నడిచే కాడ, పనులు కాడ ఏది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము బ్రతికే కాడ, అనుదిన జీవన సంబంధమైన పనులు కాడ అయ్యయ్యో ఉంటాయి, సర్దుబాట్లు, వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుంది. వాటి విషయంలో కూడా దేవుడు తన వంతుగా తాను నీకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. అసలు అచ్చంగా పోతే ఇక ఆడే అని చెప్పనుకుంటే రేపొద్దున నిత్యత్వాన్ని కోల్పోతాంగా. ఈ నిత్యత్వం కోల్పోకుండా ఉండటానికే ప్రభు తన దాసులు నిలబెట్టి తన మాటలు అందిస్తూ ఉంటాడు. అయితే ఈ మాటలు చెవిన పెడుతున్న మీరు ఎవరైనా బాప్తీసు అనుభవం లేకపోతే బాప్తీసు అనుభవంలోకి రండి. ఇదే మనకు ₹1,00,000 ఇచ్చి బాప్తీసం పొందమనే సెక్షన్ కాదు.
ఉచితంగానే బాప్తీసం పొందేదన్నమాట. అదే మనకు ఏదన్నా లోను రావాలంటే 10,000 కట్టాలంటే పోయి టక్మని కట్టేసి ఆడు ఇయ్యకపోని ఏమన్నా కానీ మన చెవులో క్యాలీఫ్లవర్లో క్యాబేజీ ఫ్లవర్లో పెట్టని ఏదన్నా కానీ 10,000 వచ్చాయంటరా, లక్ష వస్తాయంటే 10,000 పెడితే టక్కుమని పోయి కట్టవచ్చు. బాప్తిస్మానికంటే మాత్రం ఎన్ని లెక్కలు వేసుకుంటాం. ఇల్లు కట్టాలంటే ఈశాన్యంలో ఈ గుమ్మ ఉండకూడదు, ఈ కిటికీ ఉండకూడదు, రే చల్లిపేడ కట్టకూడదు. ఆ మధ్యకాలంలో కనుక దైవజనులు చెబుతుంటే పాడి ఉండాలి మనకు కూడా. నా మాటిని మంచిగా ఒక గేదెను కొనుక్కుందాం, పాలు మనమే పిండుకుందాం, చక్కగా పెరుగుంటుంది, మజ్జిగ అన్నీ ఉంటాయి, పిల్లలు కూడా తింటారా అంటే సరే అట్నే తెచ్చుకుందాం లేవే అని అంటారు. సరే పాడి తెచ్చిన తర్వాత మా అమ్మోళ్ళకి కూడా సోళ్ళ పాలు పోతుంది. నేను పాడి కొంటాం ఏంది, మీ అమ్మోళ్ళు సోళ్ళ పాలు పోయటం ఏందే అని చెప్పి నీకు కొట్టుకోవటం మొదలుపెట్టి చివరికి అది బామ్మర్దులు చెప్పింది. ఇద్దరు ఉన్నారు మంచి బలం గల బామ్మర్దులు. బజార్లో దొరకంగానే ఏం బావా ఏంది బాగున్నావా ఏందంటే ఆ బాగానే ఉన్నా బామ్మర్ది ఏం సంగతులు అది ఇదంట. ఏంది బావా నిన్న మీ గేదె వచ్చి మా చేలో పడ్డదే, మా పిల్లిపిసర్లో పడి నాశనం చేసింది. మా గేదె వచ్చి మీ చేలో పడుతుంది, అసలు నేను గేదె కొనలేదు. గేదె కొనలేదంటూ మీ గేదె వచ్చి మా పిల్లి పిసర చుక్కు దొక్కి అవతల పెసరెచ్చ మొత్తం నాశనం చేసి వదిలిపోయింది. ఎవడో నీకు చెప్పిందని చెప్పని ఇక ముఖాముఖిగా ఇక చేయి చేసుకోవడం మొదలుపెట్టి బామ్మర్దులు ఇద్దరు కలిసి బావని ఏర కుమ్ముడు గుమ్మేశారు. అసలు సంగతి ఏంది, గేదెను కొనలేదు ఏం లేదు. వీళ్ళిద్దరు మాట పెంచుకొని భార్యను కొట్టిండి ఈయన. ఆ సంగతి బామ్మర్దులు చెప్పగానే వాళ్ళు ఈయన వేసుకున్న ప్లాన్ ప్రకారమే మీ గేదె వచ్చి మా చేలో పడ్డది నాశనం చేసి ఎర్ర కుమ్ముడు వాడుకున్నారు. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నాయంటే బాప్తిసం పొందక ముందే వామ్మో అయ్యో వామ్మో వామ్మో ఇవన్నీ ఎందుకు అసలు అడుగు పెట్టాలిగా ముందు. మన పల్లెటూరులో కనుక దున్నపోతులు అరగడితే చెరువు కట్ట మీద పోయి వామ్మో ఇదంతా నేనే దున్నాలని చెప్పి అది పోయి దున్నేది ఎంత ఎకరం లేదా 25 సెంట్లు 6 ఎకరం. అసలు బాప్తిసం పొందక ముందు వామ్మ అన్ని పచ్చాలంట ఇన్ని పచ్చాలంట. కొంతమందిని వేస్తే నేను బాగా పరిశీలించక దొరికిన విషయాలు ఏంటంటే స్వేచ్ఛగా బ్రతకాలనుకున్న వాడికి బాప్తిసం ఎలా ఉంటుందంటే కామెరలోని వాడికి పచ్చం పెట్టినట్టు ఉంటుంది అన్నమాట. లేఖనం గద్దిస్తాడు, ఈ గిరి దాటకూడదు అని చెప్పి. అసలు యేసయ్యను రుచి చూస్తే అసలు వదిలిపెట్టకుండా పోవు, అసలు ఎటు పోవు, ఆయన్నే పట్టుకుంటాట. యేసయ్యను కనుక రుచి చూస్తే ఆయన అంతే పట్టుకుంటావు, ఇక వదిలిపెట్టవు అన్నమాట. ఆ రుచి తెలియక మనం ఏం చేస్తామంటే ఓమో బాప్తిసం పొందితే ఇట్లా కరెక్ట్గా కొలతలో ఉండాలి. ఎవరున్నారు ఎంతమెంత భక్తులు బైబిల్లో రాయబడ్డ మేధావులు అన్న భక్తులు ఎవరన్నా కరెక్ట్గా ఉన్నారా? అబ్రహాం అబద్ధం ఆడలేదా? బలు అర్పణ చేస్తే తెలియకుండా సప్పగా గాడి నిద్ర పట్టిందంట, కటికి చీకడ. ఆ దెబ్బతో ఎవరికి వచ్చింది శాపం? తన తర్వాత పిల్లలకు వచ్చింది. పోయారు 400 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తారని. నీది కాని దేశంలో పోయి వాళ్ళు శ్రమలు అనుభవిస్తారు, శ్రీమంతులుగా మళ్ళీ తీసుకొచ్చారు. నేను బయటకు అన్న దేవుడు ఇస్సాకేమన్నా మంచోడా? నా భార్యను పడుకో చెల్లెలని అబద్ధమాడు. వాళ్ళయ్య కూడా అదే పని చేసి. ఎవరైనా కరెక్ట్గా ఉన్నారా? అయినా కానీ ప్రభు కృపను బట్టి వాళ్ళు చరిత్రకు ఎక్కిన భక్తులే. నువ్వెందుకు నేను ఉండలేను, అమ్మ ఎట్టుండాలి అట్టుండాలని. దావీదు మహాభక్తుడు, దేవునికి ఇష్టానుసారమైన మనసు కలిగినోడు అన్నాడు. ఆయన చేసిన పని ఏంది? పరాయుడు భార్యను తెచ్చుకొని ఆమెతో పాపం చేయటం, గర్భం దాల్చింది అనగానే భర్తను కుట్ర పని చంపటం. ఆయన మంచోడా? కాదు. అయినా కానీ ఆయన కృప. నోవాహు నీతిమంతుడు, ఈ తరం ఇతను తప్ప ఇంకెవడు లేడాను, దేవునితో నడిచినోడు అండు. మరి ఆయన ద్రాక్ష తోటేసి బిర్రుగా తాగి మత్తుగిల్లు పడుకుంటే దిగంబరంతో ఉంటే కొడుకు వచ్చి గుడ్డ కప్పితే వాడిని చెప్పించాడు. ఎవరు కరెక్ట్ లేరు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నిలబడతావా పడిపోతావా అన్నది దేవుని కృప మీద ఆధారపడి ఉంది. ఆమెన్, హల్లెలూయా. ఏంది
నువ్వు అసలు అడుగు పెట్టకుండా ఎందుకు కలవరించలు? అడుగు పెడితే ఆ మాధుర్యం అనుభవిస్తే కానీ అర్థం కాదు. అది ఎంత లోతన్నది, ఎంత వెడల్పు అన్నది, ఎంత పొడవు అన్నది, ఎంత ఎత్తు అన్నది అడుగు పెడితేనే ఆ ప్రేమ యొక్క మాధుర్యం అనేది అర్థమయ్యేది. అడుగు పెట్టకుండా బాప్తిసం పొందుతా ఒకవేళ కొంతమంది, నాకు తెలిసి ఒక కుటుంబంలో పిల్లలు బాప్తిసం పొందుతామంటే పెద్దోళ్ళు ఆగు రేపొద్దున ఒక అయ్యింటికి ఇవ్వాలంటే మళ్ళీ ఈ బాప్తిసం అడ్డు వచ్చే వాడు చేసుకోలేకపోయింది, లేదంటే మేనర్కి ఇవ్వాలని చెప్పాను. అటు అమ్మ చరుపు ఇటు నాన్న చరుపు ఎవరో ఒకళ్ళు మేనర్కి ఇవ్వాలని చెప్పాను. ఇట్ట షరతులు పెట్టి ఆపుతున్న వాళ్ళు ఉన్నారు. ఆపుతో ఈరోజు బాగానే ఉంది, రేపు పొద్దున ఎక్కడన్నా ఏదన్నా దారి తప్పి ఏదన్నా అయితే అప్పుడు మరణాన్ని ఏమన్నా ఆపగలం మనం? మూర్ఖత్వాన్ని మానేసి ప్రభు కృపను బట్టి బాప్తీసం అనుభవం ఆయన మన కోసమే బాప్తీసం పొందాలని కలువరి శిలువలో నీ కోసం ప్రాణం పెట్టాడు. వాస్తవానికి నువ్వే చనిపోవాలి ఆ లెక్కలో, కానీ ఆయన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టేదానికంటే ముందు జరుగుతున్న తంతు ఇది మనం చదువుకున్న మూలవాక్యం. ఆయన పస్కా పండుగ రోజు పులియని రొట్టెల పండుగ అనేది ఒకటి వచ్చింది. ఆ పండుగలో ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాడు. విరవటం వల్ల ఏంది, అంతకుముందు కూడా 5 రొట్టెలు 2 చేపలు, తర్వాత 7 రొట్టెల 4,000 మందికి పంచాడు, తర్వాత 5,000 మందికి పంచాడు. అయితే ఈ విరవటం వల్ల మల్టిప్లై అవుతుంది, అంటే ఆశీర్వదింపబడుతున్నాం. ప్రభు కృపలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, నువ్వు విరవబడాలి. యేసయ్య చేతిలో ఆ రొట్టె వలె విరవబడాలి, అహానికి విరవబడాలి. స్వీయ నీతి అంటే స్వనీతి ఉంటుంది. నేను భక్తిపరుడిని అని చెప్పాను, నీతి ఉంటుంది. అది దాంట్లో విరిగిపోవాలి. నేను అనే దాంట్లో విరిగిపోవాలి. ఇదంతా నాది అనే దాంట్లో విరిగిపోవాలి. ఇది ఏదైనా ఉందంటే యేసయ్య తన కృపను బట్టి ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పే పందాలోకి మనం రావాలి. మనకు తెలియకుండా మనలోకి సైతానుగాడు ఒక గర్వాన్ని, అహంకారాన్ని, కోపాన్ని కూడా తీసుకొస్తాడు. ఎవరిచ్చారంటే ఇది నాది అంటాం. నాది ఎట్టయితే 4 ఇయ్యి అయితే మంచంలోనే ఉంటాం మనం, మనది కాదు అది. కొంతమంది చదువును బట్టి గర్విస్తారు. నువ్వు ఎంత బాగా ఉన్నతమైన చదువు చదివిన వ్యక్తి అయినా సరే, ఇది నా యేసయ్య కృపను బట్టి చదువు. ఇప్పుడు థామస్ ఎవరు లైట్ కనిపెట్టినా హల్వా అని వచ్చింది నాకు, అందుకని ఎవరైనా అడుగుతున్నా. థామస్ ఆల్వా ఎడిసన్ ఆ బల్బు కనిపెట్టిన ఆయనకి ఆయన చదివే సమయంలో బడికి పంపిస్తే టీచర్ లెటర్ రాసింది, ఈ పిచ్చోడు ఏడ చేర్చుగారండి. తల్లి ఏం చెప్పింది, నీ అంత జ్ఞానవంతుడికి చదువు చెప్పే టీచర్ వాళ్ళు లేరంటయ్యా. అవునా అమ్మా అని నమ్మిడు. కానీ ప్రభు పాదాలు పట్టుకోవటాన్ని బట్టి, ఆ తల్లి తన బిడ్డ కోసం ప్రార్థన చేయడాన్ని బట్టి ప్రపంచాన్ని వెలిగించే మేధావిగా దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన గదిలిచ్చి ఏం చదువుతాడు, నాదే ఉందయ్యా, యేసయ్య ఇచ్చాడు. ఇదంతా యేసయ్య ఇచ్చిన తెలివితేటలు అంటాడు. మనము ఉన్నత స్థాయిలో ఉండాలన్నా, ఉన్నతమైన దేవుని పొందాలన్నా, మనలో దేవునికి నచ్చనివి ప్రతిదీ ఇరిగిపోవాలి. ఒకవేళ భక్తి నీతిని బట్టి నేను పరిశుద్ధుడు అనుకుంటే, నీ పరిశుద్ధత ఎంత అన్నది నీకే చూపించి నీకు అసహ్యం కలిగేలా చేసి, చివరికి నా నీతి నా పరిశుద్ధత కాదు ప్రభా, నీకు దండం పెడితే ఆపు ఈ శోధన, నీ మీద అనుకుంటున్నా అని చెప్పని వెళ్ళిపోవచ్చు. చూపిస్తాడు అది కూడా, మన నీతి ఏంది, మన పరిశుద్ధత ఏంది. కొంతమంది అయితే మడిగట్టుకొని కూర్చుంటారు, నా అంత పరిశుద్ధుడు లేడని. అవన్నీ కూడా విరుస్తాడు దేవుడు. ఎందుకంటే ప్రభు కంటే నీతిమంతులు లేరు, ప్రభు కంటే పరిశుద్ధులు లేరు, ప్రభు కంటే సత్యవంతులు ఎవరు లేరు, ఆయన కంటే జ్ఞానవంతులు ఎవరున్నారు. ఏదైనా మనకుందంటే ఆయన పెట్టిన భిక్ష, ఆయన మనకు పెట్టిన భిక్ష. ఆస్తి సంపాదించిన, చరాస్తులు, స్థిరాస్తులు, బంగారమైన, ధనమైన, బ్యాంకులు ఏమైనా ఉన్నా
మణులైనా, మాణిక్యాలైనా, రత్నాలైనా, రాసులైనా ఏవైనా చెప్పు, నీ పంట బాగా పండిందన్నా కానీ దేవుని కృపే. నాకు తెలిసిన ఒక అన్న పై మందులు కొడతానికి కూడా డబ్బులు లేకపోతే పాస్టర్ గారి దగ్గర పోయి ప్రేయరాలు ప్రార్థన చేయించుకొని దాన్ని నీళ్ళల్లో కలిపి కొట్టిండు. విచిత్రం తెలుసా, ఆయన చుట్టూ ఉన్న పొలాలేమో 20 బచ్చాలు 15 బచ్చాలు అయితే ఈ అబ్బాయి పొలంలో 30 బచ్చాలు అయింది. ఆమేన్, హల్లెలూయా. తన మీద తను ఆధారపడినా, దేవుని మీద ఆధారపడి నాకు ఏమీ లేదు. అందుకే ఒక సమయంలో ప్రభు మనల్ని ఇరుకులో తీసుకెళ్తాడు. ఇరుకులో తీసుకెళ్ళినప్పుడు మనకు తెలియకుండా మనలో మనకు మనం మంచిది అనుకున్నది దేవునికి నచ్చని విషయం ఇరిగిపోద్ది. దేవుడు ఒక సమయంలో లోబడి అంటాడు. లోబడతామే. లోబడకపోతే ఎంత వ్యతిరేకతలు మొదలు పెడతాడో, భయంకరమైన వ్యతిరేకతలు. మనము లోబడే విషయంలో ఆయనకు లోబడాలి. లోబడని తత్వం ఉంటే అది ఇరిగిపోవాలి. ఇరిగిపోయినప్పుడే మనం ఆశీర్వదింపబడతాం. ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి సమయం చెప్తా ఉన్నాను. జాయ్ చెరియన్ గారని దైవజనురాలు, ఆమె పేరు జాయ్, వాళ్ళ ఆయన పేరు చెరియన్. జాయ్ చెరియన్ వాళ్ళు కేరళ బ్రాహ్మిన్స్. శుభవార్త టీవీలో వస్తుంది, ఆరాధన టీవీలో వస్తుంది. ఆమె అభిషేకం పొందడానికి ముందుగా భర్తకు అసలు లోబడేది కాదు. ఆమె దేవుడేమో బాప్తిజం పొందింది. నాస్తికురాలు అస్సలు మొండిగా సేవకుడు కూతురు అస్సలు మొండిగా అడ్డం తిరిగేదాన్ని. బ్యాంక్ ఎంప్లాయ్. ఎన్నున్నా ప్రభు కృపను బట్టి, ఆ తల్లి ప్రార్థన బట్టి, ఏంది జాయ్ మీ నాన్న తర్వాత నువ్వే బాధ్యతలు తీసుకోవాలి సేవకి అంటే, అమ్మో సేవ లేదేం లేదు అది అట్లా మొండిగా ఇక తల్లి ప్రార్థన బట్టి ఆమె రక్షించబడింది. అభిషేకానికి వచ్చేసరికి ప్రభువుని అడుగుతూ ఉంది, దేవా నన్ను అభిషేకించాలి. అభిషేకించంటే ప్రభు అంటున్నాడు, ముందు నీ భర్తకు లోబడాలి. కాదు ప్రభు, ఆయనకి ఏం తెలియదు అసలు. అబ్బే ఏం లేదు, అసలు ఏం తెలియదు అంటే, లేదు నీ భర్తకు నువ్వు లోబడు, నీ భర్త చెప్పినట్టు చేయాలి. కాదు ప్రభు, సేవ అనుభవం లేదంటే, లేకపోయినా పర్లేదు, నువ్వు అతను చెప్పినట్టు లోబడు. ఈ విషయంలో నేను ధ్యానించినప్పుడు నాకు తెలిసిన విషయం దేవుడు తెలియపరిచింది ఏంటంటే, ఆ వ్యక్తికి లోబడ్డప్పుడు సేవ లేదు ఏం లేదు ఆపండి అనుకున్న నేరం ఎవరిది? ఏమదా? ఆయనదా? అటగించినోడిది. ప్రభు అన్నాడు, అభ్యంతరాలు రాకమానో, ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తే వానికే శ్రమ. ఇప్పుడు సేవ లేదేమైనా నోరు మూసుకు కాళ్ళు ఇరుగుతూ కూర్చోండి అనుకో ఒకవేళ భర్త, ఇప్పుడు ఎవరు దాంతో దేవుడు వచ్చి అవతల వ్యక్తికి సెల్ కబాడీ పడుతుంది అనమాట. లెగిచ్చే తన్ను, కూర్చుంటే తన్ను. చిన్నప్పుడు ఆ టైపులో పడతాయి. అందుకే ప్రభు అన్నాడంటే ఏమన్నాయి, అతను చెప్పినట్టు విన్నాడు, తెలుగు రాదు అయినా సరే మొండికి పడితే పిల్లగా కడుపును పుట్టిన బిడ్డలు ఉంటే వాళ్ళకి వెళ్ళిండట. ఇక ఏం లోపడకపోతే వాళ్ళకి పడతాను దరువు. ఇక లాభం లేదని చెప్పని చివరికి రాజీకి వచ్చి దేవునితో రాజీ పడి, ప్రభు నువ్వు చెప్పినట్టు వింటానయ్యా, నాకు సహాయం చేయి, నన్ను అభిషేకించు ప్రభు అంటే, అప్పుడు ఆమె భర్తకు లోపడ్డప్పుడు ఏంది భర్తకు లోపడిచి వాళ్ళ ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు ఆ మందిరం వాటికే, ఆ కుటుంబం వాటికే, హైదరాబాద్లో ఆ ప్రాంతం వాటికే. ఎప్పుడైతే భర్తకు లోబడిందో దేవుడు చెప్పినట్టు అడుగులేయటం మొదలుపెట్టింది. ఇక ప్రపంచానికి తెలిసింది ఆమె. ఇవాళ ఆడికి పోయినా జాయ్ చెరియన్ అమ్మగారు అని చెప్పి సేవకులు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అనేక కుటుంబాలు, తేడా పడ్డ కుటుంబాలకు నిలబెడుతుంది కౌన్సిలింగ్ ఇచ్చి. సేవకులకు తర్ఫీదు ఇస్తూ ఉంది. పెద్ద పెద్ద సేవకుల యొక్క ఆ సెమినార్స్కి వెళ్ళి ఆమె నిలబడి వాక్యం అందిస్తూ ఉంది. అంతకుముందు లేదు. అంటే మనలో అహం విరవటానికే ఒక్కో సమయంలో దేవుడు ఆ వ్యక్తికి లోబడు అంటాడు. లోబడటమే మనిషికి చేతగాని పని. ఇంకా అన్నీ చేతవు. లోబడటం, దిద్దుకోవటం, నేర్చుకోవటం, ఈ మూడు సస్యమిర పట్టమన్న వచ్చి రమ్మన్నా కానీ రావు. ఈ మూడు పక్కన పెట్టి ఇంకేయి చేయమన్న చేస్తాడు మనిషి. ప్రభువుకు కావాల్సింది ఈ మూడే: లోబడటం, నేర్చుకోవటం, దిద్దుకోవటం.
ఈ 3 లక్షణాలు దేవునికి ఇష్టమైనవి, మనకేమో కష్టమైనవి. ఈ 3 లక్షణాలకు వ్యతిరేకమైనవి అన్నీ విరవబడాలి. విరవబడ్డప్పుడు కన్ఫామ్గా నువ్వు లోపడతావు, నేర్చుకుంటావు. నేర్చుకున్న దాన్ని బట్టి నీలో లోపంగా ఉన్న వాటిని కూడా దిద్దుకుంటావు. దిద్దుబాటు చేసుకునేవాడంటే ప్రభువుకి ఎంత ముద్దొస్తాడంటే 4-5 రోజుల తర్వాత పిల్లగాడి పిల్ల దగ్గరకు వస్తే మేనత్త కనుక ఆ చంటోడి దగ్గరకు వచ్చి అట్ట అమాంతంగా కౌగిలించుకొని ముద్దాడుతుంది. కన్న తల్లి పొద్దున పనికి పోయి సాయంత్రానికి ఇంటికి రాగానే పిల్లగాడిని చూసుకొని ఎన్ని గంటలు ఏడం ఉంది, 4-5 గంటలు ఏడం ఉన్నా కానీ అమాంతంగా వాడిని ఎత్తుకొని టక 4 ముద్దులు పెట్టుకొని కానీ వాడిని కౌగిలించుకొని కానీ అప్పుడు కానీ సంతృప్తి ఉంటుంది. అట్లుంటుంది యేసయ్యకి. నువ్వు దిద్దుకుంటే, లోపడితే, సరి చేసుకుంటే. ప్రభు కృపలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే విరవబడాల. మనం విరవబడితేనే అనేకులకు ఆశీర్వాదకరం. చూడండి, ఒక అన్న ఒక లెటర్ చూపిస్తా, ఇది ఉంది, ఇది ప్లెయిన్గా ఉంటే వంగిపోద్ది. ఏమన్నా అవసరమ్మా, ఇదంతా అయిపోయినట్టుంది. ఇదిగో ఈ పేపర్ ముడిచేసా. దీన్ని మళ్ళీ స్టడీ చేసి నిలబెట్టాను అనుకో, ఎట్టుండమని ఉంటుంది. అంటే ఎన్నో అనుభవాలు ఎదురయ్యి, అనేక దరువులు పడి, చివరికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆల్రెడీ చాలా చూసాం, ఇది కొత్త కాదు, ఇంకెన్నో వచ్చారో రాండి చూసుకుందా అంటుంది పరిస్థితి. పగిలిపోయిన వస్తువుని డిజైన్ చేస్తే బాగున్నది, ఏం బాగుందిరా, పగిలిపోయింది భలే ఉందా అంట. లోకానికైతే పగిలిపోయిన జీవితాలు, చెడిపోయిన జీవితాలు పనికిరావు, కానీ యేసయ్యకి ఆ జీవితాలే కావాలి. ఎందుకంటే లోకమంతా నివురుపై నీ వైపు చూసి నిన్ను బట్టి ఆశీర్వదించబడాలని చెప్పని ప్రభు యొక్క చిరకాల వాంఛ. ఆ కారణాన్ని బట్టే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25, 26, 27, 28 వచ్చినాల్లో ఎన్నిక లేని వాళ్ళు, తృణీకరించిన వాళ్ళు కోరుకున్నారు. పేతురు కానీ వీళ్ళంతా జాలరులేక వాళ్ళ దేశం పోయి జ్ఞానవంతుల మధ్య నిలబెట్టి వాక్యం అందించారు. ఇలా మనం అనుకోవచ్చు, మన వ్యక్తిగతాన్ని బట్టి, జాతిని బట్టి, ఇంకో రకాల కారణాలు మనం చూసుకొని నన్ను ఎవరింటారు, నా మాట ఎవరింటారు, నన్ను ఎవరు గౌరవిస్తారు అనుకోవచ్చు. నీకు ఇచ్చిన నీ విలువ నీదే, నీ విలువ నీదే. ప్రభు కృపను బట్టి నీకు విలువైన పరిస్థితులు దేవుడు ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నాను. విలువైన వాటిని ఆ మధ్యకాలం ఈ చిన్న మాట చెప్పి నేను మాటలు ముగిస్తాను. ఒకడు సముద్రం ఒడ్డున రంగురంగు రాళ్ళు దొరికినాయి, పట్టుకొని వేసుకుని ఉంటుంది కదా. సముద్రం పక్కన రాళ్ళు దొరికితే ఎట్టుంటుంది మన ఆట, ఇసిరేస్తా ఉంటుంది. ఇసిరేసి చివరికి ఎందుకు 4 రాళ్ళు ఉండగా చూసుకున్నాడ. ఓరే ఈ 4 రాళ్ళు కనుక పోతే మన బతికేమైపోయేది. ఆ గుప్పెడు రాళ్ళు అనవసరంగా పడేసాను. దేవునిలో ఉండి ఆ విలువైన దినాలు నీకు ఎన్నో ఆశీర్వాదాలు. దేవుని బయట ఉండి పడేసుకున్న ఆ రాళ్ళను చూసి ఆలోచించమాక, దేవుళ్ళలోకి వచ్చి నువ్వెంత విలువైన రాయివో, నీ విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. ఒకప్పుడు నేను కూడా అనుకున్నా ఏముందిలే ఊడుపడుచుకోలేదు. ఇలా అనేక జీవితాలను, అనేక కుటుంబాలను కట్టడానికి, నిలబెట్టుకోవడానికి ప్రభు ఉపయోగపడుతుంది. నేను కూడా అంతే అనుకున్నాను, ఎందుకు పనికిరాదు ఈ బతుకు, చస్తే పోతే. కానీ నా ప్రభు ఆశీర్వాదకరంగా చేశాను. ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్న మాటలు ఏదైనా ప్రభు చిత్తానికి వ్యతిరేకమైన ఉంటే విరవబడటానికి ఇష్టపడండి. అలాగే రక్షణ లేకపోతే బాప్తిస్మ అనుభవంలోకి రండి. ప్రభు అంటున్నాడు, విరచటాన్ని బట్టే మల్టిప్లై అంటే ఆశీర్వాదం. అనేక 12 గంపలు ఎత్తారు లేదా, 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలన్నీ 12 గంపలు ఎత్తారు. తర్వాత 7 చేపల 7 రొట్టెలు 5 చేపలు, మరి అవి వచ్చేసరికి 4,000 మంది తింటమే కాదు. ఎన్ని గంపలు ఎత్తారు? 7 గంపలకు ఎత్తారు. మరి ఎంత ఆశీర్వాదం! విరవబడటం వల్ల ఆశీర్వాదం. మనం నలపబడుతున్నామంటే క్రీస్తు పరిమళ సువాసన మన నుంచి రావాలని కోరుకుంటున్నాడు. ప్రభువుకు నచ్చని విషయం ఏదన్నా ఉంటే సరి చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రండి ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీకు నచ్చని విషయం నా జీవితంలో ఏమైనా ఉంటే ఒప్పుకున్నాను, క్షమించు ప్రభు.
నేను ఇంకా విరవబడిన పరిస్థితుల్లో ఉంటే అయ్యా నీ చేతిలో తీసుకున్న రొట్టె వలె నన్ను విరవండి ప్రభు. అనేకులకు ఆశీర్వాదకరంగాను అనేకులకు ఆహారంగాను నన్ను చేయి ప్రభు. అయ్యా అయ్యా కనికరించను ప్రభు అంటూ ప్రార్థన చేసుకున్నాం. రక్షణ లేకపోతే నీ కొరకే ఆ రొట్టె, నీ కొరకే ఆ రక్తము సిద్ధపరచబడి ఉంది ప్రభు. కృపలో ఇక్కడ మిగులుతున్న ప్రతి ఒక్క శరీరము రక్తము నీ కొరకే ఎదురు చూస్తూ ఉంది. రక్షణ బాప్తీసు అనుభవంలోకి ఎప్పుడు వస్తావా అని ప్రభు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. రాకుండా ఏయో రకరకాల ఆలోచనలతో బాధించబడక దేవుని పాదాలు పట్టుకునయ్యా ఇంతకాలం ఆలస్యం చేశానయ్యా, విలువైన దినాలు నీలో ఉండకుండా పాడు చేసుకున్నాను. ఆ రంగురాళ్ళు అతగాడు ఇసిరేసినట్లుగా విలువైన దినాలు ఇప్పటి వరకు పాడు చేసుకున్నావేమో. నీ చేతిలో ఉన్న ఆ 4 రోజులైనా ప్రభు కృపలో నిర్ణయించిన ఆ కొద్ది ముందున్నటువంటి ఆయుష్కాలంలో నా ప్రభు ఉన్నతంగా నిన్ను వాడుకుంటాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రభు పాదాలు పట్టుకొని ఆయన అడుగుదాం. రక్షణ లేకపోతే నాకు రక్షణ అనుభవంలో నడిపించు ప్రభు అని అడుగుదాం. రక్షణ పొందుంటాయా నీ చేతిలో విరవబడిన రొట్టెగా నేను ఉంటే క్షమించు, నన్ను విరువు ప్రభు. ఇంకా ఎక్కడైనా ఏ విషయంలో విరవబడలేదేమో నేను, అయ్యా 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 నా స్వనీతి విషయంలో విరవబడలేదేమో, అయ్యా నేను పరిశుద్ధుడిని పరిశుద్ధురాలని చెప్పని విరవబడలేదేమో, అయ్యా అయ్యా నీకంటే నన్ను హెచ్చించుకొని ఒకవేళ గర్వాంధురాలనై ప్రభా బ్రతుకుతుంటే అయ్యా నన్ను విరవండి ప్రభా. అయ్యా అయ్యా నీ కృప మీద ఆధారపడకుండా అయ్యా ఇదిగో ఈ ఆస్తి అంతా నాదని, ఇదిగో చండి నెబుకద్నెజరు అనే రాజు ఈ వైభవం అంతా నాదే కదా అనుకున్నాడు. 7 కాలాలు పశువు మనసు వచ్చి అరణ్యంలో పశువుల మధ్య గడ్డి మేసాడు, వానకు తడిశాడు, ఎండకు ఎండాడు, మంచుకు తడిశాడు. ప్రభా ప్రభా బెల్షజర్ అనేవాడు పరిశుద్ధమైన దేవుని ఉపకరణాల్లో తాగుతూ తాను నమ్మిన దేవతను ఘనపరిచినందుకు ఇదిగొత్తండి తక్కెట్లో పెట్టి చూస్తే నువ్వు తక్కువగా ఉన్నావు అని చెప్పి అన్నాడు. నీ రాజ్యం అంతా లెక్క తుయ్యబడింది అన్నావు ప్రభా. అయ్యా అయ్యా అలాంటి బ్రతుకొద్దయ్యా, నీ కృప మీద ఆధారపడి అనునిత్యము నీ కృపను దేవా నీ కృపలో సంతృప్తి చెందుతూ నీ కృపలో వర్ధిల్లుతూ దేవా అన్ని విధాలు ఆశీర్వదింపబడుతూ నీ నామ ఘనత కొరకే బ్రతకటానికి కృపను దయచేయండి అయ్యా. అనేకులకు ఆహారం మొగినట్లుగా ఆశీర్వాదం మొగినట్లుగా మమ్మల్ని విరవండి ప్రభా. మమ్మల్ని విరవండి ప్రభా. నువ్వు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం మేము పొందుకోవాలి, సహాయం చేయండి ప్రభు అంటూ ప్రార్థించాను. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ మహా ఉచిత కృపను బట్టి మీరు అందించిన వర్తమానం ప్రభు మా హృదయాల పదిలపరచు. అనేక పర్యాలు నెమరు వేయడానికి కృపను దయచేయి. రక్షణ లేని బిడ్డలు నీ కృప ద్వారా వేస్తున్నాను, రక్షణ అనుభవంలోకి వచ్చుదురుగాక. రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఇదిగో తండ్రి ప్రతి విషయంలో నీకు నచ్చని విషయాలు విరవబడి నీకు నచ్చినటువంటి లోబడుట అయా ఇదిగో తండ్రి నేర్చుకొనుట, దిద్దుబాటు చేసుకొనుటను శుభ గుణ మంచి లక్షణాలు కలిగి ప్రభు నీ కృపలో వర్ధిల్లే భాగ్యము దయచేయండి. నీవే తోడుండి నడిపించి నీ కృపా కార్యములు జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడి సమస్త చీకశోలనాడు ప్రభు ఏదో నేస్తున్నాములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి బంధిస్తున్నాం ప్రభు. బంధించినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి ఏసునామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. అయ్యా అయ్యా కనికరించండి, మా నిమిత్తం ప్రార్థన చేయండి అయ్యా అని అనేక రకాలుగా అడిగిన బిడ్డలు ఉన్నారు. ఇంటిలో అయినా మందిరంలో అయినా మోకరించి ఉపవాసించి కన్నీరు విడిచి మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించాయని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచాయని ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. అయ్యా నా కోసం పరిచయం కోసం విన్నదాన్ని బట్టి అన్ని విధాలు ప్రార్థిస్తూ ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వారు
వాడబడుదురుగాక. ప్రభా నీ కృప చేత స్థానికంగా ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని సంఘాన్ని నడిపిస్తున్న ఇదిగో తండ్రి నీ దాసురాలు నీ దాసుని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. బిడ్డలు ఇంకనూ బలపరచండి, స్థిరపరచండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘ బిడ్డల పన్నుల దీవెన కలుగును గాక. రెక్కల కష్టార్జితం ఆశీర్వదింపబడును గాక. అప్పు నుంచి విడిపించబడును గాక. కడుపును పుట్టిన బిడ్డల జీవితాలు ఇదిగో తండ్రి ఆశీర్వాదకరంగా ఉండును గాక. పిల్లల చదువులో చూడే ఉండండి, ఉద్యోగాల్లో చూడే ఉండండి. ఉద్యోగాల విషయమై దేవా ఆసక్తి కలిగి ప్రయాసపడుతున్నట్లయితే నీ చిత్తంలో మంచిగా వెల్ సెటిల్ అవటానికి స్థిరమైన గవర్నమెంట్ ఉద్యోగాలు నీ కృప ద్వారా నీ బిడ్డలకు వచ్చునుగాక. అవి నీ కృప ద్వారా అనుగ్రహించుదుగాక. ప్రభా కనికరించండి. భార్యాభర్తల మధ్య సమస్యతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా యేసు నామములో ఆ సమస్యలకు పరిష్కారం కలుగునుగాక. ప్రభా సహాయం చేయండి అయ్యా. అయ్యా అన్ని విధాలు దీవించండి. ఈ సమాజాన్ని ఆశీర్వదించండి. ఈ సమాజంలో ఉన్న ప్రజలు వేల కోటి సమకూర్చండి. మీరు సెలవిచ్చారు, ఇక్కడ స్థలం ఇస్తాను, మందిరం కూడా కట్టిస్తానన్నా. ప్రభువా నీ కృప ద్వారా యేసు నామములో నెరవేర్చబడునుగాక. కనికరించమని దేవా గుప్పెళ్ళు విప్పిన నీ బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు. వారికి రావాల్సిన దీవెనలను అనుగ్రహించి కృపలు వర్ధల చేసి ఆశీర్వదించమని 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని సమస్తాన్ని చేతులకి ప్రార్థనలు ఏకీపిస్తున్న అందరినీ చేతులకు అప్పచెబుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటూ బిడ్డలు దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నేను మహింపరచుకుంటూ యేసు నామమున ప్రార్థన సమస్తం పొందుకొని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నా, అలాగే ముందు ఏకీపించబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, స్థానిక సంఘానికి, పరిచర్యకు, సంఘ బిడల యొక్క కుటుంబ సభ్యులకు, కడుపును పుట్టిన బిడలకు, పసివారికి మొదలుకొని పెద్దల వరకు చరస్థిరాస్తుల సమస్తమునకును నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి. ప్రభు కృప చూడండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు అవెంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలు అవేవైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.